ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు? మీరు పడ్డారా, మేం పడ్డామా? ఏ ముఖం పెట్టుకొని బాకీ కార్డులు మస్తున్నారు కేటీఆర్ గారు, మా పాత మంత్రులంతా ఏ ముఖం పెట్టుకొని మస్తారు? ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని. మీరు ఇస్తాన ఉద్యోగాలు ఏమైనాయి? మీరు మోసం చేసిన దళిత బంధు ఎంతమంది దళితులకు ఇచ్చారు? దళిత బంధు ఇది బాకీ పడలేదా మీరు ప్రజలకి? ఎన్ని ప్రాజెక్టు తీసుకొచ్చినారు తెలంగాణకి? ఎంత విదేశీ రుణం తీసుకొచ్చారు తెలంగాణకి? మీ 10 ఏళ్ల పాలన పాత నవాబులు మించిన పాలన. మీ స్వార్థం కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మీరు దోసుకున్న తీరు, ఫార్ములా ఈ రేస్, ఈ కార్ రేస్లో కేటీఆర్ దోసుకున్న తీరు ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. బీదవాడి స్వప్నం రేషన్ కార్డు, 40 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు వస్తే ఒక్క కార్డును ఇచ్చిన పాపన పోయినరా? ఇది మీరు బాకీ పడ్డ తీరు కాదా? మీరు రేషన్ కార్డులు ఇస్తానొచ్చి మోసం చేసి ఈ 40 లక్షల మందికి మీరు బాకీ లేరా? ఈ 40 లక్షల మంది బాకీ ఎవరు తీరుస్తా ఉన్నారు ఇవాళ? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 40 లక్షలు ఇస్తూ ఇలా 1,20,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చి దాదాపు 3 కోట్ల మందిని రేషన్ ఇస్తూ ఆదుకుంటా ఉన్నాం. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇస్తే బాకీ పడ్డట. ఎవరైనా ఊహించినారా సన్న బియ్యం తింటామని ఈ రాష్ట్రంలో? మీరు విద్యా వ్యవస్థని అష్టవెస్టం సర్వనాశనం చేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో ఇలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా ఉంటే బాకీ పడ్డట. స్కిల్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, ముచ్చర్ల 4 సిటీ, మెట్రో లైన్, రోడ్ల నిర్మాణం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరికి బాకీ ఉన్నట్టు ఇవాళ? ఏ ముఖం పెట్టుకొని బాకీ పాటలు మోస్తా ఉన్నారు? ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త. ఇలా ఎరువుల పేరిట కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. బీఆర్ఎస్తో లోపాయకర ఒప్పందంలో వచ్చి సకాలంలో ఎరువులు ఇవ్వక కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఆపింది. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్లు మీరు కలిసి సంసారం చేశారు. కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లులో ఓటేశారు. ఇవాళ కూడా మీరు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేసింది కేసీఆర్ ప్రభుత్వము. ఇది యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ బాకీ, ఆ బరువు ఇలా కాంగ్రెస్ పార్టీ మోస్తా ఉంది. మేము చేయని అప్పుకి మేము ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ రూపాయన 6,500 కోట్లు ప్రతి నెల కడతా ఉన్నాము. సంవత్సరానికి 80,000 కోట్లు, దాదాపు 2 సంవత్సరాలుగా 1,50,000 పైచిలుకు మీరు చేసిన బాకీకి మేము ఇన్స్టాల్మెంట్ కడుతూ వస్తూ ఉన్నాము. ఇలా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే పార్లమెంట్లో 0 వచ్చింది, 0. చాలా చోట్ల డిపాజిట్ పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి దొరకలే. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలైనా ఉనికి కాపాడుకుందామని ఇలాంటి కుతంత్రాలకి తెరదీస్తా ఉంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ జీఎస్టీ తగ్గించామని గొప్పలు చెప్పుకుంటా ఉంది. అరే, ఇన్నేళ్లు జీఎస్టీ పెంచి సంవత్సరాలుగా దేశ ప్రజల్ని దోసుకొని జీఎస్టీ పేరిట 1,000 కోట్లు సంపాదించి ఇలా జీఎస్టీ తగ్గిస్తే ఎవరికి నష్టమైతా ఉంది? జీఎస్టీ తగ్గింపు వల్ల 7,000 కోట్లు తెలంగాణకి సంవత్సరానికి నష్టమవుతా ఉంది. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం మేము తగ్గించామని. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, కలిసే సంసారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎదుర్కోవడానికి కలిసి కుట్రలు కుయంత్రాలు పన్నుతా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మేమిచ్చే సలహా సూచనలు, కేసీఆర్ గారు 10 ఏళ్లుగా చేసిన 8 లక్షల కోట్ల అప్పుకి ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ కడుతూ వారు చేసిన అప్పుని మనం తీరుస్తా ఉన్నాము.
అరకొర నిధులుండి కూడా ఏ అంశాన్ని కూడా ఏ ఇచ్చిన వాగ్దానం కూడా జారవించకుండా మెల్లమెల్లగా అన్ని చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే రైతు భరోసా ఇవ్వగలిగినాము, రైతు రుణమాఫీ చేయగలిగినాము. రుణమాఫీ లెక్కలు తీయండి. మీరు 10 ఏళ్ళుగా చేసిన రుణమాఫీ ఎంత, మేము 15 నెలల్లో చేసిన రుణమాఫీ ఎంత, లెక్కలు తీసుకుందాం. ఎప్పుడైనా వరికి బోనస్ ఇచ్చిన పాపాన పోయినారా మీరు? ప్రతి విషయంలో రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచి స్వలాభం కోసం, సొంత లాభం కోసం, లాభార్జన కోసం 10 ఏళ్ళు పాలన చేసిన టీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ మాట్లాడే కనీస అర్హత లేదు. ఇలా ప్రజల చేరువలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ 80% సీట్లు పైన గెలుచుకుంటాము. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గెలుచుకొని తీరుతాము. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్న ఇందిరమ్మ ఇల్లు, మేమిచ్చిన రేషన్ కార్డులు, మేమిస్తున్న ఉచిత మహిళా బస్సు ప్రయాణ సౌకర్యం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కౌచాల్లాగా పనిచేస్తవి. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కానీ జూబ్లీ సెలక్షన్ కానీ అన్నీ కూడా మంచి మెజారిటీతో గెలుచుకొని తీరుతాం. ఇంకా ప్రజలకు చేరువై మేము ఇంక ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి 5 ఏళ్ల నాటికి ఇదే తెలంగాణ యావత్ ప్రజానికంతో శబాషి అనిపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది.